ఆరోగ్యాన్ని అంటే ఇట్లా కాపాడుకోండి, పళ్ళెంలో పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇప్పుడు ఈ మనము భోజనాలకు పోయినా ఇది చాలామంది గమనించాలి. భోజనాలకు పోయినా లేకపోతే ఇంకెక్కడైనా ఏదో ఒక ఫంక్షన్కి పోయినా కూడా మనం వెళ్ళంగానే సరే ఆ ఫంక్షన్ అయిపోయినా మీటింగ్ అయిపోయిన తర్వాత అయినా మొత్తం ఇంత పెద్ద కట్ట వస్తుంది, సిల్వర్ ప్లేట్ల కట్ట. ఇక కట్ట ఆడ పెడతారు, తీసుకుంటాం, తింటాం. ఏంది అది? ఆ ప్లేట్ మీద ఉన్నది ఏంది? ప్లాస్టిక్. లైట్ ప్లాస్టిక్ పేపర్ వేస్తారు దాని మీద. పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఫిక్స్ చేసేటప్పుడు దాని మీద ఒక పేపర్ వస్తుంది. సో కింద అట్ట లాంటిది ఉంటుంది, పైన ఆ ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది. వేడివేడి అన్నం దాని మీద వేస్తారు, వేడివేడి కూర దాని మీద వేస్తారు, వేడివేడి సాంబారు పోసుకొని తింటారు. మీరు తినేది అన్నము, కూర, సాంబారు, ఇంకోటి కాదు, ప్లాస్టిక్ తింటారు మీరు. అది కరిగిపోయి ఎక్కడికి పోతుంది? కలుపుకొని మనం తింటుంటే గొంతులోకి కదా పోయేది, కడుపులోకి కదా పోయేది. సో అదే జరుగుతున్నది. సో అట్లా ఎవ్రీ డే అదే ప్లాస్టిక్ ప్లేట్స్లో తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది పేపర్ ప్లేటే కదా అంటారు, దాన్ని పేపర్ ప్లేట్ అంటాం మనం. పేపర్ ప్లేట్ కాదు, ప్లాస్టిక్ ప్లేటే. సో దాని మీద మీరు ఇట్లా తీస్తే ఒక సన్నని ప్లాస్టిక్ పేపర్ వస్తుంది. ఇది ఎంత డేంజర్ అంటే భవిష్యత్తులో దీర్ఘకాలంలో ఇది రెగ్యులర్గా మీరు తినే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. వచ్చే ప్రమాదం కాదు, వస్తుంది 100%, మీకు డౌటే లేదు. ఆ ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి పోతాయి, దానివల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్నది. చాలామంది అంటుంటారు కదా, నాకు ఏ అలవాటు లేదు, నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు ఏ అలవాటు లేదు, అది ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్ అయింది, ఇట్లాంటివి అన్నీ. సో కాబట్టి మనం ఫంక్షన్స్ అరేంజ్ చేసే వాళ్ళైనా ఇంకెవరైనా ఇప్పుడు రకరకాల ప్లేట్స్ వచ్చినాయి, విస్తరాకులు ఆకులతో తయారు చేసే వచ్చినాయి, ఇంకా రకరకాలుగా వచ్చినాయి. సో కాబట్టి ఆ ప్లాస్టిక్ లేని ప్లేట్స్లోనే మనం తినడం ఉత్తమం. అన్నింటికంటే బెటర్ స్టీల్ ప్లేట్ బెటర్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశం. ఇది ఆధునిక జీవితంలో ప్లాస్టిక్, ఫైబర్, సిరామిక్ ప్లేట్స్లో భోజనం చేయడం అలవాటుగా మారిపోయింది. వంటకాలు రుచిగా ఉన్నాయా, ఆరోగ్యకరమైనవి తింటున్నావా అనే దానిపై పెట్టే శ్రద్ధ ఏ పాత్రలో మనం తింటున్నామా అనే దానిపై పెట్టట్లే. కానీ పూర్వీకులు వండిన ఆహారానికే కాదు, వడ్డించే పాత్రలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఏది అప్పట్లో ఒక్కో లోహానికి ఒక్కో ప్రత్యేక గుణం ఉంటుంది. ఆయా పాత్రల్లో భోజనం చేస్తే శరీరంలోని ముఖ్య దేహ గుణాలు సమతుల్యమవుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నది. ఇత్తడి, కంచు నుంచి మొదలుకొని పచ్చని విస్తరాకుల వరకు ఏ పాత్రలో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వీసీ రాణి సదాశివమూర్తి వివరించారు. బంగారు పాత్రలో తింటున్నట, బంగారు పాత్రలో ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని ముఖ్య దేహ గుణాలు అదుపులో ఉంటాయట. మెదడుకు సంబంధించిన సమస్యలకు ఇది చెక్ పెడుతుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది పక్కన పెట్టండి, ఇది మనకు సెట్ కాదు, ఇది మన వల్ల అయ్యేది కాదు. ఇది బంగారం పాత్రలు నుంచి తేవాలి, వదిలేయండి, అవసరం లేదు. వెండి పాత్రలు, వెండి కంచంలో తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందట. శరీరంలోని అధిక వేడిని ఇది లాగేసుకుంటుందట. కఫ, వాత గుణాలు సమతుల్యంగా ఉంచుతుందట. ఇది కూడా మనతోని కాదు, ఇది కూడా పక్కన పెట్టండి, అవసరం లేదు. కంచు పాత్రల్లో భోజనం చేయడం జ్ఞాపక శక్తికి ఎంతో మంచిది. ఇది ఆహారానికి రుచిని అద్దడంతో పాటు శరీరంలో రక్త ప్రసరణను, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఉన్నవాళ్ళు వాడుకోండి. ఇత్తడి పాత్ర, ఇది కొంత పాసిబుల్ అవుతుంది. ఈ పాత్రల్లో భోజనం చేయడం వల్ల వాత గుణం, శరీరంలో వేడి కాస్త పెరుగుతాయట. ఇది ఉదరంలోని క్రిములను, కఫాన్ని నాశనం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందట. అండ్ ఇనుము అండ్ ఉక్కు పాత్రలు, ఐరన్ పాత్రలట. వీటిలో ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. శరీరంలో వాపులు, తెల్లమచ్చలు, కామెర్లు వంటి వ్యాధుల నివారణకు దోహదపడుతుంది. ఇవన్నీ మనకు ఉండడం కష్టం. ఆకులు లేదా విస్తరాకులు, అరటి లేదా ఇతర విస్తరాకుల్లో భోజనం చేయడం అత్యుత్తమమైన సహజ పద్ధతి. అసలు పద్ధతి ఇది. ఈ బంగారము, వెండి ఏంటి ఇవ్వాలి, ఇది ఆహారానికి రుచిని, తినాలనే కోరికను పెంచుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆహారంలోని విషతుల్యాలను, మలినాలను లాగేసుకుంటుంది ఆకు కానీ విస్తరాకు కానీ. ఈ పాత్రలు వద్దంటున్నారు, రాతి, మట్టి పాత్రలు వద్దంటున్నారు. భోజనం చేయడానికి రాతి కానీ మట్టి పాత్రలు వాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని ఆయుర్వేదం సూచిస్తున్నది. చెక్క పాత్రలు, ఈ పాత్రల్లో తింటే ఆహారం రుచిగా అనిపించినప్పటికీ శరీరంలో కఫాన్ని పెంచుతుందట. సరే ఇప్పుడు ఇవన్నీ, ఇప్పుడు సరే ఇది ఏమంటారు దీన్ని, ఈ రకమైన ఈ రిపోర్టు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదన్నది పక్కన పెడితే, సింపుల్గా మనకు అందుబాటులో ఉన్న ప్లేట్స్లో తినే ప్రయత్నం చేయండి. స్టీల్ ప్లేట్లో తినండి, గంతే, ఇంకేం అవసరం లేదు. స్టీల్ ప్లేట్ అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా, అదే స్టీల్ ప్లేట్లో తినే ప్రయత్నం చేయండి ఇంట్లో అయితే.
ఒకటే ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్లాస్టిక్ ప్లేట్ని, ఆ పేపర్ ప్లేట్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. వెరీ డేంజరస్ అది. కానీ కొన్నిసార్లు మనకు తప్పదు. సడన్గా ఓ మీటింగ్కి పోతాం, సడన్గా ఒక దగ్గరికి వెళ్తాం, 2 అవుతుంటుంది, తినాలి, ఆడ అదే ప్లేట్ ఉంటుంది. సరే సమ్ టైమ్స్ తప్పకపోవచ్చేమో కానీ మ్యాక్సిమం మనం దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. తాగునీటికి ఏది మేలు? నీరు తాగడానికి పైన పేర్కొన్న లోహ పాత్రలన్నీ మంచివే. అవి అందుబాటులో లేనప్పుడు మట్టి కుండలు అత్యుత్తమం. ఇక స్ఫటికం, గాజు, వైఢూర్యం లాంటి వాటితో చేసిన పాత్రలు చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటాయట. ప్లాస్టిక్ లేనిది మెయింటైన్ చేయండి గంతే. ఏది తీసుకున్నా ఏం కాదు, ఇక సింపుల్. ప్లాస్టిక్ లేకుండా చూసుకోండి గంతే.